మామిడి అన్నం. ఓకే, సో మరి మామిడి అన్నం కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమ్మయ్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో యాక్చువల్లీ మనకి ఫస్ట్ మామిడికాయ అన్నం అనగానే ఆ పులుపు, ఆ టేస్ట్ బాగా గుర్తుకొస్తూ ఉంటుంది. సో మనకి చిత్రాన్నం లాగానే, పులిహోర లాగానే మామిడికాయ అన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఎస్, అవును. ఎందుకంటే మామిడికాయలో మనకు ఆల్కలిన్ లెవెల్స్ అనేది బాడీలో చక్కగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే pH లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆ నాజియా సెన్సేషన్ కానీ, ఆ యాసిడిటీని కానీ అది తగ్గిస్తుంది. ఓకే, అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా బెల్లం కూడా తీసుకొచ్చారు. బెల్లం కూడా, బెల్లం, మామిడికాయ తురుము, అన్నం, ఇంకా మనకి పోపుకు కావాల్సిన వెరైటీస్. సో ఆ పులుపు ఏదైతే ఉంటుందో మామిడికాయలో అది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి బెల్లం వేస్తున్నాం. ఎవరికైతే మరీ పుల్లగా తినాలనిపిస్తుందో వాళ్ళు బెల్లంని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించేసి. ఓకే, ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం? సో ఫస్ట్ మనం పోపు వేసేసుకుందాం. ఒక స్పూన్, సో ముందుగా కొంచెం నూనె, అండ్ నాజియా అనగానే రకరకాల టైమ్స్లో మనకి ఈ ఫీలింగ్ అనేది వస్తుంది. సో చాలా మందికి మార్నింగ్ లేవంగానే కూడా ఈ నాజియా ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా అసిడిటీ లెవెల్స్ అనేది చాలా పెరిగేసి pH లెవెల్ ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా ఇలా నాజియా సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంతమందికి ట్రావెలింగ్ పడుతుంది అసలు. సో ట్రావెలింగ్ చేసేటప్పుడు సో ఇదైతే చాలా కామన్. సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఇలాంటి టైప్ ఆఫ్ రైసెస్ తిన్నారంటే అది కొంచెం సప్రెస్ చేస్తుంది, తగ్గిస్తుంది. అండ్ లేడీస్ కూడా యాక్చువల్లీ చాలా సిచ్యువేషన్స్ లో నాజియా ఫీల్ అవుతూ ఉంటారు. సో అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తుందా? కొంతమందికి వస్తుంది. అండ్ మోస్ట్లీ అయితే మనకు బాడీలో ఎప్పుడైతే pH లెవెల్స్ మెయింటైన్ చేయకుండా ఉంటామో అప్పుడు కూడా వస్తుంది. సో మెయిన్గా మనము అది బ్యాలెన్స్ చేయడానికి చూసి, ఇది కాకుండా మనకు రిమైనింగ్ ఆల్కలైన్ ఫుడ్స్ అన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో కూడా ఆల్కలైన్ ఉంటుంది. సో ఆ ఫుడ్స్ తీసుకుంటే కూడా మనకు ఆ సెన్సేషన్ అనేది తగ్గిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఏం వేద్దాం పల్లవి? సో ఫస్ట్ ఆవాలు వేసేద్దాం, ఇంకొక స్పూన్ ఆవాలు, పల్లీలు, మినపప్పు కొంచెం, శనగపప్పు కొంచెం, ఓకే, అలాగే కొంచెం ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి కూడా. ఓకే, ఫస్ట్ మనకి మామిడికాయ అన్నానికి ఫస్ట్ పోపు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ పల్లీల వల్ల కూడా మనకి టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది కదా. సో తినేటప్పుడు ఏంటంటే ఆ పల్లీలు కానీ, మినపప్పు కానీ, శనగపప్పు కానీ అలా తగులుతూ ఉంటే కూడా ఆ టేస్ట్, ఫ్లేవర్ అనేది చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. అవును. సో నెక్స్ట్ అందులోనే ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్. సో రైస్లో కలుపుతాం కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. ఓకే, అలాగే కొంచెం పసుపు. ఇప్పుడైతే మనకి బాగా మిక్స్ అయిపోతుంది. ఎస్, ఇందులోనే నువ్వులు కూడా వేసేద్దాం. ఓకే, సో నువ్వులు వేస్తున్నాం అనమాట మనం స్పెషల్గా. ఎస్, ఇప్పుడు మామిడికాయ తురుము కూడా వేసేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం? సో నెక్స్ట్ ఇందులో మనము కొంచెం కొబ్బరి తురుము,
అలాగే లైట్గా బెల్లం యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఒక మిక్సింగ్ బౌల్లో ఆల్రెడీ మనం బ్రౌన్ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం అన్నం వార్చుకుందాం అనమాట. అలాగే ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో ఆల్రెడీ కుక్ చేసిన బ్రౌన్ రైస్ అంతా వేసేస్తున్నాను. సో అన్నం కొంచెం పొలుగా చేస్తే అది వేసాక మనం ఈజీగా మిక్స్ చేసేయచ్చు. ఓకే. అండ్ యూజువలీ ఇట్లాంటి మామిడికాయ అన్నం కావచ్చు, పులిహోర కావచ్చు, మనకి అన్నం కొంచెం డ్రైగా పొలుగ్గా ఉంటేనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది కదా. అండ్ పల్లవి, మన మిశ్రమం కూడా ఇక్కడ రెడీ అయిపోయింది కదా, ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసి మనం కలిపేసుకొని ఒక 5 minutes కనుక పక్కన పెడితే ఆ రైస్కి ఆ మామిడికాయ అనేది చక్కగా పట్టుకుంటుంది. షూర్. ఓకే పల్లవి, సో మీరు చెప్పినట్లుగా ఒక 5-10 minutes గనక ఈ మిశ్రమానికి మనం వదిలిపెట్టేస్తే చక్కగా బ్లెండ్ అయిపోతాయి ఫ్లేవర్స్ అన్ని. సో పల్లవి, చక్కగా బ్లెండ్ అయిపోయినట్టున్నాయి మన ఇంగ్రీడియంట్స్ అన్ని. చక్కగా బ్లెండ్ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అలాగే. ఓకే అమూల్య, మామిడికాయ అన్నం రెడీ అయిపోయింది. ఓకే, మామిడికాయ అన్నం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మామిడికాయ అన్నానికి కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, పల్లీలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, నువ్వులు, మామిడికాయ తురుము, కొబ్బరి తురుము, బెల్లం, ఉడికించుకున్న బ్రౌన్ రైస్. మామిడికాయ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, పల్లీలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, పసుపు, నువ్వులు, మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న బ్రౌన్ రైస్, మగ్గించుకున్న మామిడికాయ మిశ్రమాన్ని వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మామిడికాయ అన్నం రెడీ.